అందరికీ నమస్కారం. ఈరోజు పేర్ల మార్పు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన అంశంగా వస్తూ ఉన్నది. ఇన్స్టిట్యూషన్స్ సంస్థలకు పెట్టినటువంటి పేరు. ఆంధ్రప్రదేశ్లో అయితే అది వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఈ ఈ ఈ సర్కిల్లో నడుస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం వస్తే ఎన్టీఆర్, ఆ ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్. ఇక్కడ తెలంగాణలో రీసెంట్గా తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు తీసి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. ఈ పెట్టడం అనేటటువంటిది రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో 2014లో పెట్టుంటే అసలు అది ఆ ఫ్లేవర్ అప్పుడు ఆ పేర్లు మార్చే ఫ్లేవర్ ఉండింది. లైక్ ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు కాళోజీ నారాయణరావు గారి హెల్త్ యూనివర్సిటీగా మార్చడం, ఇట్లా అప్పుడప్పుడు ఒకదాని తర్వాత మరి 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా? నా దృష్టిలో అయితే లేదు. సరే పెట్టారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి దాంతో ఉంది. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి అసోసియేషన్ లేదంటే కరెక్టే, ఒప్పుకోవాల్సిన విషయం. కానీ అక్కడ అస్తిత్వాన్ని ఇక్కడ అస్తిత్వాన్ని అక్కడ ఎక్నాలజ్ చేయటంలో తప్పైతే ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక పంథాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెట్టేటటువంటి సంస్థలకు వేటికైనా కానీ కాళోజీ నారాయణరావు గారి పేరు కానీ, మొయినుద్దీన్ అని చాలా ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్ తెలంగాణలో, ఆయన పేరు కానీ, లేకపోతే బుర్గుల రామకృష్ణారావు గారి పేరు కానీ పెట్టుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా రైట్ సిగ్నల్ పంపించినట్లు అవుతుంది. ఒకటి సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఎందుకనో కారణాలు ఏమైనా కానీ, ఎందుకంటే చాలామంది తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు ఆ టైంలో, కానీ ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్ అన్నీ తెలంగాణ పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళు కానీ, ఈ నైజాం స్టేట్ నుంచి తెలంగాణ బయటపడటంలో చాలా ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళ పేర్లు కానీ ఎందుకనో అంతగా ఇన్స్టిట్యూషన్స్కు పెట్టడం జరగలేదు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వారి మామగారు తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి లీడర్ అయిన రంగారెడ్డి గారి పేరు పెట్టాలనుకున్నప్పుడు సంస్థల గురించి ఆలోచించాలి. ఆయన జిల్లాకు పెట్టాడు, ఇక్కడ లోకల్ జిల్లాకు, ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో పెద్ద సంస్థకు పెట్టి ఉండవచ్చు. బట్ ఇది ఐడెంటిటీకి సంబంధించినటువంటి విషయాలైనా అక్కడిది ఇక్కడ రికగ్నైజ్ చేయటం, ఇక్కడ అక్కడ రికగ్నైజ్ చేయటం, ఎందుకంటే తిరిగి విడిపోయిన తర్వాత ఇంకా ఎవరి అస్తిత్వాలు వాళ్ళవి, దాంట్లో ఏమీ తప్పు లేదు. ఇక్కడ దీనికోసం తెలంగాణ కోసం గట్టిగా పోరాడినటువంటి వాళ్ళ పేర్లు అక్కడ ఆంధ్ర ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు. ఆంధ్రాలో ప్రాముఖ్యత వహించిన వాళ్ళ పేర్లు ఇక్కడ పెట్టుకోవటం కూడా ఒక రకంగా మంచి ఒక యాటిట్యూడ్ను రెండు సైడ్లా కూడా చాటి చెప్పేటటువంటి అవకాశం ఉంది. అటువంటి పంథాన్ని రెండు రాష్ట్రాలు భవిష్యత్తులో అనుసరిస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.